సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మేనిఫెస్టేషన్స్ 3 ఉంటాయి. ఈ 3 మనకి సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో మనకి వచ్చేదంతా కూడా మన ఆకర్షిస్తూనే వస్తుందండి. అది సంపద కావచ్చు, లేదనుకుంటే దరిద్రం కావచ్చు, లేదంటే కష్టాలు కావచ్చు, లేదనుకుంటే ఇంట్లో జరిగే కెలామిటీస్ కావచ్చు. తద్భావం తద్భావత అనేది సింపుల్ పదంలో చెప్పేస్తాం, కానీ దానికి టెక్నాలజీ అనేది చాలా పెద్దది. ఒక వ్యక్తి డిజైనర్ శారీస్ లాగా, డిజైనర్ డ్రెస్ లాగా, డిజైనర్ జ్యువెలరీ లాగా, డిజైనర్ బిడ్డలు కనడం ఎలా అనే దాని మీద నేను 30 ఏళ్ల క్రితం హిప్ అని హెల్తీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ అని చెప్పి సీడీ తయారు చేశాను. తల్లి కాబోతున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ అది పెట్టుకుంటే కడుపులో బిడ్డలు గర్భశంకరుల్లాగా, ప్రహ్లాదుల్లాగా తయారవుతారన్నది. కడుపులో బిడ్డగానే మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేమేటండి. ఇదో శ్లోకాలు ప్రబంధంలో సరదాగా చెప్పినట్టు కాదండి. నేను ఏది చెప్పినా సరే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్లు, నా జీవితంలో నాకున్న క్వాలిఫికేషన్స్ మీ కళ్ళ ముందు మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్లు ఎవ్వరికి ఉండవు. 70 క్వాలిఫికేషన్స్, 3 డాక్టరేట్లోని. నా లైఫ్ అంతా రీసెర్చ్గా సరిపోయింది. నా టీనేజ్లో కూడా టీనేజ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు ఇప్పుడు 61. తిరగండి, ఇప్పుడు తిరగండి, 61 తిరగండి. ఎస్, అలా ఉంటాను నేను. ఎందుకంటే నేను ఏదైతే రీసెర్చ్ చేశానో ఆ రీసెర్చ్ని నేను పాటిస్తాను. మీరు నేర్చుకోండి. 20 years మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు మీకు తగ్గుతుందండి. నవ యవ్వనంలా ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ పేరు ఏంటంటే ఎఫర్మేషన్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటాయి. నేను 3 చెప్తున్నాను. సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిన్నే బుక్ లింక్ పెట్టాను. మనం అనుకున్నది ఏదైనా సరే మనం పొందాలనుకుంటే ఏం చేయాలనే దాని మీద. ఏం చేయాలి? 1 అఫర్మేషన్స్, 2 విజువలైజేషన్స్, 3 మేనిఫెస్టేషన్స్ అని 3 ఉంటాయి. చాలామంది అంటారు నాకేం పని చేయడం లేదండి ఇవన్నీ అని అంటారు. ఏ నుంచి జడ్ వరకు అక్షరాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్ ఆ నుంచి అమర వరకు తెలుగు పదాలు కూడా మర్చిపోయాను వరకు తెలుగు పదాలు కూడా మన దగ్గర ఉన్నాయి. తెలుగు పదాలని అటు ఇటు మారిస్తే ఖమ్మంలో కానీ నిజామాబాద్లో కానీ చాలామంది పిల్లలు, మా అబ్బాయితో పుట్టిన పిల్లలందరికీ నా పేరే పెట్టుకున్నారు. క్రాంతి విధాత అని, క్రాంతికారి అని. వాళ్ళు నా మీద కంద పద్యాలు రాశారండి ఆ కాలంలో. 92, 93 మనసా పొలతాడు పుస్తకం చదివిన జైల్లో ఖైదీలు కానీ లేదా మరొకటి కంద పద్యాలు రాశారండి. 92, 93లో నా మీద బోర్డని పద్యాలు ఉన్నాయి, కంద పద్యాలు. వాళ్ళ పిల్లలందరికీ నా పేరు, మా అబ్బాయి పేరే పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పదాలను అటు ఇటు మార్చడం వచ్చిన కవి పద్యం అవుతుంది. ఆ పదాలను అటు ఇటు మార్చిన ఇంగ్లీష్ పదం షెల్లీ కేట్స్ పోయిమ్స్ అవుతాయి. పదాలు మీ దగ్గర ఉన్నాయి, వాడుకోవడం వస్తేనే అది జీవితంలో ఉపయోగపడుతుంది తప్పించి దానికి అది ఉపయోగపడదండి. నాకు ఇవో పని చేయడం లేదని కొంతమంది, లేదనుకుంటే నాకెందుకంటే ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటారు. మీ జీవితంలో మీరు పొందాలనుకున్నది ఏదైనా సరే పొందాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాటిని పాటించి తీరాలండి, నమ్మి చేయాలండి. అది కవిత్వన్నా కావచ్చు, మీ ముందున్న 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిపితే నీరు అవుతుందని కెమిస్ట్రీ కావచ్చు. ఇప్పుడు కంటిన్యూస్గా మనం ఏవైతే కావాలనుకుంటున్నావో అలా కావాలడానికి డిజైనర్ యూ నిన్ను నువ్వు తయారు చేసుకో. సింపుల్గానే సద్భావం తద్భావత అనేది అది పదం చాలా చిన్నది. నేను ఏం చెప్పాను, మనసా పోల్తాడు అన్నాను. వాట్ యు సో యూ కెన్ రీప్ బ్యాక్, నో మోర్ నో లెస్ అంటాను. వాట్ యు సో యూ కెన్ రీప్ బ్యాక్, నో మోర్ నో లెస్. గులాబీ మొక్క నడితే గులాబీ పూలు, మల్లె మొక్క నడితే మల్లెపూలు, గంజా మొక్క నడితే గంజపోతే అని మనసా పోల్తాడు రాశాను. అది అదే యద్భావం తద్భావతి. అదే మన గౌతమ్ బుద్ధుడు చెప్పిన విషయం కూడా కావచ్చు. నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. అది మ్యూట్లో పెట్టుకోండమ్మా లలిత గారు, మీరు రైట్, నేను పెట్టానులేండి మీకు. అదే యద్భావం తద్భావతి అంటే. అయితే అవి ఎలా అనాలి, ఏం చేయాలి, అది ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్ అనేది సిబిటీలు కానీ, ఆర్ఈబిటీలు కానీ, డిబిటీలు కానీ ఎలాబరేటెడ్గా చెప్పి దాన్ని ట్రీట్మెంట్లో అప్లై చేసి చెప్తాం. ఈ భాషను ఏమంటారంటే పాపులర్ లాంగ్వేజ్ అంటారు. అంటే
సామాన్య జనాలకి ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్పే భాష ఉంటుంది. నా పుస్తకాలన్నీ చూసుకోండి. నేను మీతో మాట్లాడినట్టుగా ఉంటుంది నా లాంగ్వేజ్. సిబిటి, ఆర్బిటి, డిబిటి అనేది ఎవరికి అర్థం కాదు, టెక్నికల్ పదాలు అవి. ఆ పదాలు మీకు అర్థం కాదు కాబట్టి అత్యంత సరళమైన పదాల్లో, మాట్లాడుకునే పదాల్లో చాలా ఈజీగా నేను చెప్పాను. ఆ ఈజీగా చెప్పిన పదాల్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు, నీరస నిస్సత్తు మెంటాలిటీ నుంచి ఎనర్జెటిక్గా మారడం అంటే నేను చచ్చిపోతాను అనే వాళ్ళకు బతికి నిరూపించడం లేదు. నాకు ఇంక జీవితమే లేదని అనుకున్న వాళ్ళు చంచలగూడ జైల్లో మనసపల్లితో చదివినప్పుడు 94-95లో వాళ్ళందరూ బయటకు వచ్చి, నక్సలైట్ల నుంచి అది బయటకు వచ్చి 15 ఏళ్ళు 14 ఏళ్ళు జైల్లో ఉండి ఈనాడు దాంట్లో 2 సినిమా డైరెక్టర్లు అయ్యారండి. వరంగల్ లాంటి చోట, లేకపోతే వరంగల్కి ఖమ్మంకి మధ్యలోని విలేజెస్లో ఉన్న నక్సలైట్లు ఈనాడు పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే నక్సలైట్లో ఉన్నప్పుడు పేరు వేరు, వాళ్ళు బయటకు వచ్చాక పేర్లు చాలా గొప్పగా బతుకుతున్నారు. వాళ్ళ పేర్లు రిలీవ్ చేయను. ఆఫ్టర్ ఆల్ ఒక బుక్ తోటి అమెరికా, కెనడా, లండన్ చాలా దేశాలు వెళ్ళిపోయారండి. ఆ కాలంలో అది ఉపయోగించుకున్న వాళ్ళు ధన్యులు అయ్యారు. ఈ కాలంలో మీకు నేను ఎన్నో పంపుతున్నాను, నాకేం పని చేయడం లేదండి, నాకేం ఉపయోగపడడం లేదండి. మీ మొక్కలు మండట మనస్ఫూర్తిగా హృదయంతో ఫీల్ అయి చేయండి. చాలామంది సెక్స్ చేస్తారు, కుక్కలు కూడా సెక్స్ చేస్తాయండి. వస్తారు, కోరిక తెచ్చుకుంటారు, పడుకుంటూ పోతారు అంతే. పిల్లలు అదేం కోరుకోరండి. పిల్లలు కోరుకునే సెక్స్ 2%. 98% రొమాన్స్ కావాలి, ఫ్లర్టింగ్ కావాలి. పిల్లల్ని ఎందుకు చేయడు సార్ ఫ్లర్టింగ్ ఏంటంటే ఊళ్ళో పిల్లల్ని ఫ్లర్ట్ చేస్తావా? అనుభూతులు ముత్తపల్లిని అని చెప్పేసి కవిత్రం ఉంది, ఎప్పుడో దశాబ్దాల క్రితమే, శతాబ్దాల క్రితమే ముత్తపల్లిని రాసిందండి. ఎలాగా శృంగారం ఉండాలనేది. ఇవన్నీ కలిపితే పప్పు, ఉప్పు, సాంబార్ కూర కలిపితేనే డిష్ అండి, డెలీషియస్ డిష్ అంటే. జీవితం అంటే డబ్బులు సంపాదించడం, మొబైల్లో కూర్చోవడం, పడుకోవడం, కుక్కల్లా సెక్స్ చేసుకోవడం కాదండి. అనుభూతులు. ఈ అనుభూతితోటి చేసేది ఏదైతే ఉందో అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అంటే నీకు నువ్వు అనుకునే సంకల్పాలు. హిప్నోటిజంలో పోస్ట్ హిప్నోటిక్ సెషన్స్ ఉంటాయి. ఈరోజు ఎలా జరిగితే జరిగింది, రేపన్నా బాగుండాలి. అప్పుడు ఏమంటారు, డే బై డే మెచ్యూరింగ్ మై లైఫ్, డే బై డే ఐమ్ బికమింగ్ హెల్దియర్. అది పోస్ట్ హిప్నోటిక్ సజెషన్స్ అంటది. ఎఫర్మేషన్స్ అంటే రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, అవతలెండు జరుగుతుంది కాదండి. ఇప్పుడు ఈ క్షణంలో మీ హెల్దీ, వెల్దీ, వైస్. నా యాప్ పేరే అది. నేను బాగున్నాను, ఆనందంగా, సంతోషంగా. నాకున్న జీవితం చాలామందికి లేదు. చాలామంది ఏమనుకుంటారంటే నాకంటే వాడి కారు బాగుంది, నాకంటే వాడి జీవితం బాగుంది, వాడు బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడు, వాళ్ళ పెళ్ళం బాగుందా, నా పెళ్ళం బాగాలేదు, నేను బాగాలేను, నేను అసలే బాగాలేనా, అందంగా లేనని అద్దంలోకి వెళ్ళి తీసుకుని రోజు నువ్వు తిట్టుకోవడం, బాధపడడం, కుళ్ళిపోవడం కాదండి. ఎన్ని కోట్ల మంది కంటే నీ జీవితం బాగుందో అర్థం చేసుకోండి. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి అనుభూతితోటి నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కదా. నీకంటే అప్పులు ఎక్కువ వాళ్ళు ఎంత ధైర్యంగా బతికారో అర్థం చేసుకోండి. నీకంటే దరిద్రకొండ జీవితం, కాళ్ళు చేతులు ఏమీ లేని ఆయన నోబెల్ ప్రైజ్ విన్నారు అయిపోయాడు ఫిజిక్స్, వీల్ చైర్ మీద ఉంటారు. ఆయన ఎవరో మీరే గుర్తు తెచ్చుకోండి. ఓకే. సో ఇవన్నీ మన కాళ్ళు లేక చేతి లేక ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆల్రెడీ చేజ్ యువర్ డ్రీమ్స్ అనే క్లాసులో మీకు అవన్నీ చెప్పాను అన్నది. ప్రపంచంలో మీ జీవితమే లేదనుకునే వాళ్ళందరూ కూడా ప్రపంచ చరిత్రను మార్చి పాడేశారండి. అటువంటి జీవితం రావాలంటే యూ నీడ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటే మన జీవితంలో మనం ఏం కావాలనుకుంటున్నామో అది మనకు రావడానికి తగినట్టుగా మనం ఏమనుకోవాలి, సంకల్పాలు. ఒక స్లైడ్ ఇంగ్లీష్లో వస్తుంది, సేమ్ స్లైడ్ తెలుగులో వస్తుందండి. కొంతమంది తెలుగు చదవడం రాదు కాబట్టి ఇంగ్లీష్లో పెడతారు, తెలుగు పెడుతున్నాడు. సో పాజిటివ్ ధృవీకరణ అంటే ఎస్, కన్ఫర్మేషన్. ఎవరండి తీరుబడిగా ఒక్కరి తర్వాత ఒక్కరు వస్తున్నారు. కన్ఫర్మేషన్స్ అన్నమాట, ధృవీకరణ. ఎస్, నేను సాధించగలను, ఐ క్యాన్ డూ ఇట్. కాంట్ అంటే కంట్రోల్లోకి మునిగిపోతాము. వై కాంట్ ఐ, నేనెందుకు సాధించలేను, అక్కడ పుట్టాను కాబట్టి సాధించలేను, ఇక్కడ పుట్టాను కాబట్టి పట్టుకున్నాను సాధించలేదు, పడుకున్నాను సాధించలేదు, ఈ కులంలో పట్టుకుని ఉంటే బాగును,
ఆ ఇంట్లో పుట్టాను కాబట్టి ఎలాగైపోయింది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆల్రెడీ మీ అమ్మ కనేసింది. ప్రపంచంలో అత్యంత గొప్పది ఏంటంటే జన్మ అండి. మాతృత్వం తెలియట కళ అంటారు. అమ్మ ఫస్ట్ గాడ్, సెకండ్ గాడ్ ఎవరంటే టీచర్ అండి, గురు చూపించేవాడే గురుదేవ బావ, ఆచరించేవాడు ఆచార్య దేవ బావ. ఈ ఇద్దరు దేవుళ్ళతోటి నీకు నువ్వు తీర్చిదిద్దుకో. ప్రపంచంలో నువ్వు ఏం కావాలంటే అది చేయగలుగుతావు, ఏం సాధించాలంటే అది సాధిస్తావు. రేపో మాపో చచ్చిపోయే క్యాన్సర్ పేషెంట్ కూడా ఎక్కువ కాలం బతికించాం. 35 ఏళ్ళ క్రితం హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఇప్పుడు కూడా బతికి ఉన్నారండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. నేను బతుకుతాను నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు బతకడానికి మెథడ్స్ బోల్డ్ అని చెప్తాం. కాదండి నా బతుకు అయిపోయిందండి నేను చచ్చిపోతాను అనుకోండి, నీ కర్మ అంటాం. సో చెప్పడము నా ధర్మము, వినకపోతే నీ కర్మ. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. లెట్స్ డైవ్ ఇంటూ వాట్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఆర్, దే బెనిఫిట్స్, హౌ టు క్రియేట్ దెమ్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ ఫ్రమ్ ఇంప్లిమెంట్ దెమ్ ఇంటూ డైలీ రొటీన్. ఇదే స్లైడ్ తెలుగులో ఉంటుంది, ఒక స్లైడ్ ఇంగ్లీష్, ఒక స్లైడ్ తెలుగు. మీరు ఏది నచ్చితే అది చదువుకోండి, ఏది నచ్చితే అది చదువుకోండి. సానుకూల ధ్రువీకరణలు ఏమిటి, వాటి ప్రయోజనాలు, వాటిని ఎలా సృష్టించాలి, మనం వాటిని దినచర్యలో అమలు చేయడానికి మార్గాలు, ఎలాగా మనం చెయ్యాలి, ఎలా సాధించాలి, ఏమనుకుంటే అది పొందడం ఎలాగంటే మన గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏది జరగదండి. సో వాట్ ఆర్ పాజిటివ్ అఫర్మేషన్స్? పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్ అండి. అది నలుగురిలోకి వెళ్తే నాకు భయం వేస్తుంది, అది స్టేట్మెంట్. నలుగురిలోకి వెళ్ళారు, భయం స్టార్ట్ అయింది. మా అత్తగారు మొక్కని చెప్తే ఒళ్ళు మంట, అది స్టేట్మెంట్ అండి. అత్తగారు ఎంటర్ అయింది, ఒళ్ళు మంట స్టార్ట్ అయింది. వంకాయ తింటే వాతం చేస్తుంది, స్టేట్మెంట్ అండి. వంకాయ తిన్నారు, వాతం వచ్చింది. నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది, నిమ్మకాయ తింటే జలుబు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది కాదు, నలుగురిలోకి వెళ్తే ధైర్యం వేస్తుంది. చదివిందంతా మర్చిపోతా నోట్స్ కాదు, చదివే కొలిది నాకు బాగా గుర్తుంటుంది. నేను ఏది కావాలంటే అది సాధించగల శక్తి సామర్థ్యాలకు ఉంటాయి. దే ఆర్ డిజైన్ టు ఎంకరేజ్ పాజిటివ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్. By repeating these affirmations consistently, you can start believing them, make positive changes. నమ్మి అదే స్లైడ్కి తెలియకండి, అది చదువుకోండి. మీకు అన్ని స్లైడ్స్ నేను మళ్ళీ పంపిస్తాను. క్లాస్ అయిపోయిన వెంటనే సాయంకాలం 4 ఆ టైంకి నేను మళ్ళీ అందరికీ స్లైడ్స్ పంపిస్తుంటాను. అది నో ప్రాబ్లం. సానుకూల ధ్రువీకరణలు అనేవి ప్రతికూల ఆలోచనలు సవాలు చేయడానికి మరియు అధిగమించడానికి మీకు మీరు అనే పునరావృతం చేసుకునే సానుకూల ప్రకటనలు. అవి సానుకూల ఆలోచన మరియు స్వీయ ఆధారికతను ప్రోత్సహించడానికి రూపొందించబడి ఈ ధ్రువీకరణ నిరంతరం పునరావృతం చేయడం ద్వారా, నమ్మడం ద్వారా అవి నిజాలు అయిపోతాయి. డ్రీమ్స్ కమ్ ట్రూ. వెన్, హౌ, ఎలాగవుతాయి డ్రీమ్స్ కమ్ ట్రూ, ఎలా నిజాలు అవుతాయి? నిజాలు అవ్వాలన్నా కూడా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. ఆ పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే నిజాలు అవుతాయి, లేదుకుంటే మీకు నిజాలు కావు. ఫస్ట్ ఇంప్రూవ్డ్ సెల్ఫ్ ఎస్టీమ్. నీకు ఆత్మగౌరవం పెరుగుతుంది, నీ పట్ల నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. నీ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాల్యూ ఆఫ్ ద సెల్ఫ్ అని. నేను గొప్పవాడిని అనుకోండి, ఎంత గొప్పవాడివి. నేను వెదవని అనుకో, నేను ఎంత వెదవని. నేను సాధించగలను అనుకోండి, నేను ఎంత. తెలియని పేర్లు ఎవరెవరు వస్తున్నారు. ఎంత సాధించగలను, నేను వెదవనేది ఎంత వెదవని, నేను గొప్ప అనేది ఎంత గొప్ప అని. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. ఎవరైతే డిప్రెషన్ పేషెంట్ మొక్కలు డెప్ప మొక్కలా ఉంటాయి, ఎలా ఉంటాయి డెప్ప, మొగ్గ, బడ్డు మొగ్గ ఎలా ఉంటుంది అంటే మొక్క మార్చుకుని ఎడుతుంది. అది అసలు బాగలేనా, అందంగా లేనా, అద్దంలోకి వెళ్ళి దానికి దాన్ని ఎడుతూ కూర్చుంటుందండి. మొగ్గకు ఆపోజిట్ ఏంటి? బ్లోజమ్. నవ్వండి ఒకసారి, చీ ఒక నవ్వండి, హాయిగా నవ్వండి. బ్రెయిన్ నుంచి కెమికల్స్ వచ్చేసినప్పుడే నీ మీద నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ మిస్ అవుతుందండి డిప్రెషన్తో. ఇంక్రీజ్ మోటివేషన్, ఎంకరేజ్ పాజిటివ్. ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలండి? మోటివేషన్ కావాలి. బెటర్ ఎమోషనల్ రెసిలియన్స్ అంటే ఏంటి? దాన్ని తెలుగులో స్థితి స్థాపకత అంటారు. ఆ పదం మీకు అర్థం కాదు. అది వాట్ ఇస్ ద స్థితి స్థాపకత? స్పాంజ్ ఎలా నొక్కాం కదా, ఎలా అంటే నార్మల్ అయిపోతుంది. స్ప్రింగ్ ఎలా నొక్కాం కదా, ఎలా అంటే నార్మల్. అది స్థితి స్థాపకత. రిజల్ట్స్ అంటే పడిపోయాం,
అప్పులు పాలైపోయాం, డిప్రెషన్ పాలైపోయాం, కుటుంబంలో సమస్యలు వచ్చేసినాయి, ఆర్థిక సమస్యలు వచ్చేసినాయి, మూడు పిల్లలు దెబ్బలాట్ వచ్చేసినాయి. మనం ఏం చేద్దాం? తిట్టుకుని 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 జీవితాన్ని చించేసుకుంటాం. ఆలోచించి చించి 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 జీవితాన్ని చించేసుకుంటాం. తిట్టుకోవడం కాదు, తట్టుకుని నిలబడ్డం. ఎంత త్వరగా ఆ ప్రాబ్లం నుంచి వెనక్కి వస్తాం. ఇట్ ఈస్ కాల్ ఈజీ పదం బౌన్స్ బ్యాక్. రెసిలియన్స్ అనే పదం మీకు అర్థం కాదు. స్థితిస్థాపకత అన్నా సరే ఆ తెలుగు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అన్నిటికంటే ఈజీ అంటే బౌన్స్ బ్యాక్. పడ్డం తప్పు కాదు. నేను పడ్డాను కర్మ, నేను చచ్చిపోతాను, నేను జేబులో చీట్లు పెట్టుకుని అడ్రస్ రాసి నేను చచ్చిపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పుకుంటాను చూసారా, అది తప్పు. పడ్డం తప్పు కాదు. జారండి, పడండి, ఫెయిల్ అయిపోండి, ఏదైనా చేయండి, తిరిగి లేవగలిగామా లేదా అనేదే బౌన్స్ బ్యాక్ అంటే. ఎంత తక్కువ టైంలో నువ్వు తిరిగి నిలబడ్డావో దట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. ఎవరికైతే పాజిటివ్ థింకర్స్ ఉన్నారో వాళ్ళకి రెసిలియన్స్ స్కిల్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అదే స్థితి స్థాపకత. ఇదే తెలుగులో మెరుగైన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచుతుంది అంటే అక్కడ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. పెరిగిన ప్రేరణ అంటే మోటివేషన్ పెరుగుతుంది. మెరుగైన భావోద్వేగ స్థితిస్థాపక, ఎమోషనల్ రిజల్ట్స్, సానుకూల దేవకల ప్రయోజనాలు అంటే ఎఫర్మేషన్స్ అనేది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా, ఎవరో నవ్వు పెట్టారు ఒకసారి, మళ్ళీ ఇంకోసారి నవ్వివ్వండి, ఒకసారి చూస్తాను, నవ్వివ్వండి, ఎవరో చూస్తాను. ఓకే, దట్ ఈస్ హౌ టు క్రియేట్ పాజిటివ్ ఎఫర్మేషన్. ఫస్ట్ ఒక పెన్ను తీసుకోండి, బుక్ తీసుకోండి, మధ్యలో గీత పెట్టుకోండి. ఐడెంటిఫై నెగటివ్ థాట్స్. ఫస్ట్ నీ గురించి నువ్వేమనుకుంటున్నావో ఆ నెగిటివ్ థాట్స్ను రాయండి. ఎడమవైపున ఏం చేయాలి వరుస పెట్టి రాయండి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు రాయండి. ఏమనుకుంటున్నావు నీకు తెలుసు. రోజుకి 70,000 థాట్స్ వస్తాయి. 70,000 థాట్స్లో నెగిటివా పాజిటివా? నెగిటివా నెట్టేటి మునుగుతావు, పాజిటివా పైకి వెళ్ళిపోతావు. నెగిటివా నెట్టేటి మునుగుతావు, పాజిటివా పైపై. నువ్వు నెట్టేటి మునుగుదాం అనుకుంటావు, పాజిటివ్గా పైకి వెళ్ళాలనుకుంటున్నావు. నెట్టేటి మునగడానికి ఉండే థాట్స్ ఏంటో, నెగిటివ్గా ఆలోచించే ఆలోచనలు లెఫ్ట్ సైడ్ రాసుకోండి. వాటిలో ఏం చేయాలి? టర్న్ నెగిటివ్ ఇంటూ పాజిటివ్. లెఫ్ట్ సైడ్ ఔ పెన్న పుస్తకం తీసుకొని రాసుకోండి. ఔ యామ్ ఐ థింకింగ్, లెఫ్ట్ సైడ్ హెడ్డింగ్ పేరు ఔ యామ్ ఐ థింకింగ్, బ్రాకెట్లో నెగిటివ్. ఔ యామ్ ఐ థింకింగ్, నేను ఎలా ఆలోచిస్తున్నాను, బ్రాకెట్లో నెగిటివ్. రైట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి? హౌ టు థింక్, ఎలా ఆలోచించాలి, బ్రాకెట్లో పాజిటివ్. సెంటర్లో గీత పెట్టండి. ఎడమవైపున మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో నెగిటివ్గా రాసుకోండి. ప్రతి సెంటెన్స్ని ఏం చేయాలి? సింప్లీ యూజ్ క్లియర్ అండ్ కన్సైజ్ లాంగ్వేజ్, దాన్ని కన్వర్ట్ చేయండి. నలుగురిలోకి వెళ్తే భయం వస్తుంది, లెఫ్ట్ సైడ్ రాశారు. రైట్ సైడ్ ఏం రాయాలి? నలుగురిలోకి వెళ్ళి కొద్ది ధైర్యం పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్. మనసు బాగోలేదు, మందు కొట్టాలి, రైట్ సైడ్. మనసు బాగాలేకపోతే జ్యూస్ తాగుతాను, లేదుకుంటే మెడిటేషన్ చేసుకుంటాను, లెఫ్ట్ సైడ్. మా అత్తగారు ముఖం చేస్తే ఒళ్ళు మంట, రైట్ సైడ్. మా అత్తగారు కూడా మా అమ్మ లాంటి ఒక సింపుల్ క్యారెక్టర్. మా అమ్మకు కూడా అప్పుడప్పుడు బుర్ర వేడెక్కి తిడుతూనే ఉంటుంది, మా అత్తగారు కూడా తిడుతుంది. అత్తకి అమ్మకి ఏం డిఫరెన్స్ లేదు, ఓన్లీ అత్త లేని కోడలు లేరు. ఓయమ్మో, కోడలు లేని అత్త గుణవంతురాలు పాట కారణంగా పెర్సెప్షన్ మారిందంతే. ఎర్రద్దాలు తెచ్చుకుంటే ఎర్రగా కనపడతావు, నల్లద్దాలు పెట్టుకుంటావు నల్లగా కనపడతావు, పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చగా. పచ్చకామెల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అది పెర్సెప్షను, అంతేగాని అత్తలో తేడా లేదండి. అది మనం చూసే దృష్టితో ముందే ఇది కాలు పెడుతుంది, నా కొడుకుని దూరం చేసేస్తుంది. మా అత్తగారితో జాగ్రత్త, మాతోటి కాదే నీ ఆటలు. పెళ్ళి అవుతుంది, మీ అత్తగారి దగ్గరికి వెళ్తే మీ అత్తగారి దగ్గర ఆటలు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అత్తగారు మంచిది కాదు, కోడలు మంచిది కాదని పెర్సెప్షన్. కళ్ళద్దాలు పెట్టేసారు పెట్టే పారాడైమ్ అంటే పెయిర్ ఏ డైమ్, పెయిర్ అంటే 2, ఏ అంటే 1, డైమ్ అంటే అద్దాలని. కళ్ళద్దాలు పెయిర్ ఏ డైమ్, కళ్ళద్దాలు. ఏ అద్దం పెట్టుకుంటే ప్రపంచం అలా కనపడుతుంది. మూర్తి గారు మ్యూట్ చేసుకోండి. ఓకే,
అది ఇక్కడ మీకు అనౌన్స్ చేసేది ఏంటంటే మూర్తి గారు 500 మంది పిల్లలకి నేను చేసినట్టుగా అనాథలకి చదువు చెప్పించడానికి పుస్తకాలు ఇచ్చేయడానికి నా ద్వారా ఆయన చేస్తారు. 500 మంది పిల్లలకి అనాథలకి బాగా పూర్వం ఉన్న వాళ్ళకి పుస్తకాలు ప్లస్ ఫీజులు కట్టడానికి ఆయన నాకు చెప్పారు. నేనే కొంచెం స్లోగా ఉన్నాను, ఎందుకంటే జూన్ వరకు స్కూల్స్కి ఎగ్జామ్స్ అది కదా, జూలై నుంచి ఆలోచిద్దానండి అని చెప్పాను. సో 500 మందికి అంటే అదే నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పిన క్లాస్లో సొంత లాభం కొంతమంది పొరుగువాడికి దానికి ఆయన బాగా ఇన్స్పైర్. ఆ రోజు చాలాసార్లు నాకు కాల్ చేశారు. యాక్చువల్గా నేను అక్టోబర్ నుంచి అడుగుతున్నాను, సార్ మీకు డబ్బులు కావాలంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఏదో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేయండి. నేను అలా తీసుకోనండి ఎవరి దగ్గర, నేను చాలాసార్లు చెప్పాను. ఈసారి అయితే బలంతో పెట్టేశాడు. ఖమ్మంలో ఒక కాలేజీకి చెప్పాను, ఆ కాలేజీలో సోషల్ వెల్ఫేర్ పెట్టేప్పుడు వాళ్ళకి ఫీజులు ప్లస్ పుస్తకాలు గవర్నమెంట్ ఇచ్చేస్తుందట. సో జూలైలో వాళ్ళు రీఓపెన్ చేశాక కొంతమంది సెలెక్ట్ చేసి చెప్తున్నారు. అయినా జూలై వరకు స్కూల్స్ కాలేజీలు ఉంటాయి కాబట్టి మూర్తి గారికి అవకాశం ఉండదు. 500 మంది అంటే చిన్న నంబర్ కాదండి, 500 మంది పూర్తికైన ఫీజులు ప్లస్ పుస్తకాలు ఇస్తున్నారు. సో క్లాప్స్ కొట్టండి సార్ మూర్తి గారికి, క్లాప్స్. రైట్, దిస్ ఇస్ సారీ మిస్ అయిపోయింది ఇది. అది నెగిటివ్ ఇంటూ పాజిటివ్ యాక్షన్స్. ఇప్పుడు ఏమవుతుంది మనకి, మీకు తెలియకుండానే మీకు ఏమవుతుందంటే సో తెలుగులో ఇదనమాట. ప్రతికూల ఆలోచనలు గుర్తించండి, లెఫ్ట్ సైడ్ హౌ యామ్ ఐ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, హౌ టు థింక్ రైట్ థింగ్. ఇది ఆటోమేటిక్గా అది నమ్మి అనాలన్నమాట. ప్రేమతోటి, అనుభూతితోటి, ఆత్మీయతోటి, అత్తగారి పట్ల ప్రేమ, మొగుడి పట్ల ప్రేమ, మొగుడికి పెళ్ళం పట్ల ప్రేమ. ఊరికనే ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయిలాగా జీవితాలు ఉన్నాయండి. మళ్ళీ ఎవరు వచ్చారు, ఇంకొకరు ఎవరు వచ్చారు, ఇదేంటి వచ్చిపోతున్నారు. జీవితం అంటే ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్న వాళ్ళకి కాదు. మళ్ళీ వచ్చేసంటే నేను ఉండను, నేను ఎల్లుండి బొంబాయి వెళ్తున్నాను. నేను మా అబ్బాయి యూరోప్ అండ్ యూకే ట్రిప్పు ఒక నెలల పాటు 15-20 కంట్రీలకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తోటి వెళ్తున్నాడు. సో ఎల్లుండి నేను బొంబాయి వెళ్తాను. వచ్చేసంటే నేను క్లాస్ ఉండదు. నెక్స్ట్ సండేకి నేను కాల్ చేయకుండా అటెండ్ అవ్వండి. నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి బొట్టు పెట్టవలసి వస్తుంది. ఇచ్చానమ్మా వాయిని పుచ్చుకున్నాను, ఉండమ్మో బొట్టు పెడతాను అన్నట్టుగా. నాకంటే 5 నిమిషాల ముందు మీరు రెడీ అవ్వాలి, ఎందుకంటే 2 hours 3 hours ముందు ఇవన్నీ నేను రెడీ చేసుకోవాలి. కెమెరాలు అన్నీ అరేంజ్ చేయండి, ఏదో చిన్న ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నమ్మానండి, నమ్మనాలి, మామూలుగా అనడం కుదరదండి. ఎలా అనాలి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఉదాహరణ, ఎటువంటి ఉదాహరణ? ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అండ్ క్యాపబుల్ అనండి సార్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అండ్ క్యాపబుల్. పిడికిలి బిగించండి. ఎర్ర జెండ ఎన్నెయ్యలో ఎర్రని జెండలు ఎన్నెయ్యాలంటే ఊపొస్తుంది రాదా? శబ్దానికి ఒక పవర్ ఉందండి. ఎంత పవర్ అంటే నక్సలైట్లు బలంగా ఉంటారా బక్కగా ఉంటారా? బక్కగా ఉంటారు. అది వారానికి ఒకసారి కూడా సరిగ్గా తినరండి వాళ్ళు. ఒకే ఒక మాట అంటారు, ఎర్ర జెండ అనేది ఒకటి ఊపొచ్చేస్తుందండి. శబ్దానికి ఉన్న చికిత్స. ఇది ఎత్తాలంటే ఎత్తట్రా అంటారా? ఆ శబ్దం ఐలెస్ జోరుసై, ఐలెస్ జోరుసై అంటే ఒక లారీని కదపాలంటే ఒక శబ్దం రావాలండి. పల్లెటూరులో 4:30-5 గంటలకు పొలం పళ్ళకి వెళ్తారు. మనకు కొంచెం ఎలానే దానికి నడునొప్పతుందిరా భగవంతుడా అనుకుంటాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక పాట పాడుతూ వాళ్ళు నాట్లు అన్ని పనులు చేస్తారండి. అదేంటి? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అదా పాట. అత్తలేని కోడలు తమ్ములాలు, ఓలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహో, కోరస్ ఏది? మీరు కోరస్ ఇవ్వండి. మరి ఆటోమేటిక్గా ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిపోతాయండి, బ్రెయిన్ నుంచి కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. ఎర్ర జెండా అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది ఏంటి? అందుక దాని భక్తి. చూద్దాం. కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం ఎక్కడి నుంచో తిరుపతి వెళ్దామని కార్ల మీద బయలుదేరారు. మామూలుగా సొల్లు కబుర్లు చెప్పుకున్నారు, అన్ని కబుర్లారు. నాయుడుపేట, గూడూరు వచ్చే టైంకి టీ తాగుదామని దిగారు. దిగేటప్పటికి అక్కడ పాటలు వస్తున్నాయి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. వెంటనే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం స్టార్ట్ అయిపోయింది. వీడు కనీసం పక్కన గుట్ట కూడా ఎక్కలేడండి, కానీ 7 కొండలు నడిచి ఎక్కుతానని మొక్కేసుకున్నాడండి. వీడు మొక్కేసుకున్నాడండి, ఆల్రెడీ అయిపోయింది. ఒక 100 మెట్లు ఎక్కేటప్పటికి ఆయన అనవసరంగా మొక్కుకున్నాడు. వెంకటరమణ అని కూర్చున్నాడండి. పక్కన నడిచే వాళ్ళు ఏం చేస్తారు? గోవిందా
నిలబెట్టుకుంటాడా నిలబెడతాడా? ఆటోమేటిక్గా నిలబెడతాడు. వై శబ్దానుకున్నావు గోవిందా గోవింద అంటే ఐ కెన్ గోవింద ఐ కెన్, రజెండా అంటే ఐ కెన్ రెడ్ సైల్యూట్, ఐ కెన్ నక్సలైట్ అని అర్థం. 40 రోజుల పాటు రోజు కక్క ముక్క లెగ్గు పెగ్గు లేకుండా ఇటు పడుకోడండి. కానీ నల్ల డ్రెస్ వేసుకునే ఒక ఆచారం ఉంది అయ్యప్ప. ఆ 40 రోజులు అన్నీ మానేస్తాడు. ఇటు వచ్చేటప్పుడు మొత్తం 4-5 బాటిల్ తెచ్చేసుకుంటాడు, అది వేరే సంగతి. కాళ్ళ మీద నడుస్తున్నాడండి, వీడికి నడ్డం కూడా రాదు, అయినప్పటికీ నడుస్తున్నాడు. అనవసరంగా మొక్కున్నాను కూర్చున్నాడు. పక్కన అంటాడు స్వామి అయ్యప్ప అని. ఐ కెన్ అయ్యప్ప, ఐ కెన్ అని అర్థం. భాష మారింది, లాంగ్వేజ్ మారింది, మతం మారింది, ఏదైనా మారింది, దేవుడు మారాడు. కానీ ఒకే ఒకటి, ఎవరు ఏ దేవుడిని కొలిసినా సరే ఒకే ఒకటి ఏంటంటే ఇంటర్నల్గా సబ్ కాన్ఫిడెంట్లో ఎన్ఎల్పిలో యాంకరింగ్ తరిపెట్టారు. ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్ అని అర్థం. స్వామి అయ్యప్ప అంటే ఐ కెన్ అయ్యప్ప అంతే. 40 రోజులు నడిచేశాడు, 40 కిలోమీటర్లు నడిచేశాడు, కాలుబాటు నడిచేశాడు, వెళ్ళేసేసి వచ్చేసాడు. ముస్లిమ్స్ అమీన్ అంటారు, క్రిస్టియన్స్ ఆమెన్ అంటారు, హిందువులు ఓం అంటారు. మూడిట్లకి ఏయుఎం ఔం అనే బేజాక్షరం నుంచి వచ్చినవే. 3 అనుకున్నా సరే ఐకన్నే. హనుమంతుడికి భయం వేసిందండి. భయం వేసిన వెంటనే ఏమంటాడండి, శ్రీరామ్ జై శ్రీరామ్ అని బీజేపీ వాళ్ళు పోతాడండి. హనుమాన్ ఈజ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమాన్ సూపర్ మ్యాన్. హనుమాన్ దగ్గర వెనకాల ఒక జాంబవంతుడని ఒకడు ఉంటాడు, నాలాంటి హిప్నోథెరపిస్ట్ సైకాలజిస్టు. హనుమాన్ యూఆర్ నాట్ మ్యాన్, యూఆర్ ఎ సూపర్ మ్యాన్, యు నో యు ఆర్ ఎ సూపర్ మ్యాన్. ఇంతే ఒట్టుడింతే. రామ్ శ్రీరామ్ అనుకునేటప్పటికి ఇమీడియట్గా ఐ క్యాన్ రామ్, ఐ క్యాన్ శ్రీరామ్. మనకు భయం వేసిందండి. జై బజరంగ బలి, ఐ క్యాన్ జై బజరంగ బలి, ఐ క్యాన్ అని అర్థం అనమాట. ఒక రాజుగారు నడుతున్నారు, వెనకాల వందే మాగత అంటారు, రాజాది రాజా రాజమాత అంటే విజయీ భవ అని. వెంటనే వీడు మేసాలు అలా అనుకుంటాడు, పరువు ప్రతిష్ట టీవ్గా నడుతాడు. ఇట్ ఈస్ ఐ క్యాన్ అని బదులు ఈ వంద మాతలు ఏమంటారు, యూ క్యాన్ అంటున్నారు. అలా కాకుండా ఈ వంద మాగతలు ఏమన్నారంటే, నువ్వు రాజువా, నువ్వు 16 పులకేసివి, మీ ఆవిడే నీ మాట విందు, నీ పొట్ట చూడరా వెదవా, నువ్వు రాజువా అని అన్నారనుకోండి, బుడక్కి చిన్న కన్నం పెట్టినట్టు బుస్సుని కాలిపోయినట్టు అర్థం. ఇట్ ఈస్ కాల్డ్ డీమోటివేషన్. ఎవరైనా సరే భుజం తట్టాలి, తిట్టకూడదు. ఎవరికి వాళ్ళు భుజం తట్టుకోవాలి, అవే అఫర్మేషన్స్ అంటే. ఎవరైనా తడితే మోటివేషన్, నీకు నువ్వు చేసుకుంటే స్వీయ మోటివేషన్, స్వీయ ప్రేరణ. సో నాలాంటి జీవితం ఎవరికి లేదు అని ఆనందపడితే కొత్త జీవితం వస్తుంది. అందరూ బాగున్నారు, నేను ఒక్కడిని ఏడుతున్నాను అనుకుంటే ఉన్న జీవితం పోతుంది. చూసుకోండి, అద్భావం తద్భావతి. చాలామంది అంటారు, సార్ మీరు అంత డబ్బు అందరికీ ఇచ్చేస్తారు, మీరు ఎలా ఉండగలుగుతారని చెప్పేసి. ఒకటే నాకున్నది కాన్ఫిడెన్స్ అండి. నేను ఎంత డబ్బు సంపాదిస్తాను నాకే తెలియదు. మా ఆయన మా ఆవిడ నా కొడుకు నన్ను పెంచుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళందరినీ నేను పెంచుతానని అందరికీ చెప్తాను. నేను అందరినీ పెంచుతుంటాను, నన్ను మాత్రం మా ఆవిడని నా కొడుకు పెంచుతున్నారు. దీని అర్థం ఏంటంటే, కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. దానికి ఏంటంటే నీకు నువ్వు అనుకునే మాటలు, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎఫర్మేషన్స్ కెన్స్ క్రియేట్ ద సక్సెస్, కాంట్ క్రియేట్ ద ప్రేయర్. ఐ కాంట్ అంటే కంఠంలోతు మునిగిపోతావు, పేకలోతు మునిగిపోతావు. దానికి ఆపోజిట్ వై కాంట్ ఐ అనండి. సారీ, వై కాంట్ ఐ, నేనెందుకు సాధించలేను, నేనెందుకు చేయలేను, నాకేం తక్కువ. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ క్యాపబుల్. నేను ఆత్మవిశ్వాసంతో నేను చేయగల సామర్థ్యం ఉంది. అండ్ ఆల్సో ఐ అట్రాక్ట్ పాజిటివిటీ అండ్ సక్సెస్. నేను సక్సెస్ని, ప్రేమని, ఆత్మీయతని, అనురాగాన్ని నేను బికాజ్ ఐఎమ్ ద మ్యాగ్నెట్. నేను అయస్కాంతాన్ని. నేనేమనుకుంటే అదే అట్రాక్ట్ చేస్తాను. ఏం కావాలనుకుంటే అది అట్రాక్ట్ చేస్తాను. సంపద కావాలా, అట్రాక్ట్ చేయగలను. ప్రేమ కావాలా, అట్రాక్ట్ చేయగలను. డబ్బు కావాలా, అట్రాక్ట్ చేయగలను. వ్యాపారం చేసే సమర్థత కావాలా, అట్రాక్ట్ చేయగలను. అన్ని కష్టాలు నాకు వచ్చినాయి. నువ్వు దేన్ని అట్రాక్ట్ చేసావు? కష్టాలను అట్రాక్ట్ చేసావు.
మా అత్తగారితో వేగలా చచ్చిపోతున్నాం. దేన్ని అట్రాక్ట్ చేసావు? వేగలాగా చచ్చిపోతున్న పదాన్ని అట్రాక్ట్ చేసావు. రామ అంటే బూతులో కనపడుతుంది అంతే. నా మొగుడితో వేగలా చచ్చిపోతున్నాను. దేన్ని అట్రాక్ట్ చేసావు? వేగలాగా చచ్చిపోతున్నాను. సో ఈ కాలంలో ఎవరైనా సరే నువ్వు అనుకునే మాటలకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ని నెగిటివ్గా అనుకుంటే పోతావు, నట్టేటు మునుగుతావు. పాజిటివ్గా అనుకుంటే పైపెక్కడు. పాజిటివ్గా అనుకున్నవే సెల్ఫ్ ఎఫర్మేషన్స్ అంటాయి. ఐ డిజర్వ్ లవ్ అండ్ రెస్పెక్ట్. నేను ప్రేమించబడ్డానికి, గౌరవించబడ్డానికి నాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా అనుభూతితో హిప్నాసిస్లోకి వెళ్ళి, ట్రాన్స్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా అంటేనే నిజమవుతుంది. ఐ కెన్ సార్, ఐఎమ్ ద బెస్ట్ సార్. నీ మొత్తం ఆ మాటకి ఏమీ వాల్యూ లేదు. ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి, ఫీల్. అనుభూతి, భూతి కాదండి, అనుభూతి. తెలుగులో అది అదే. తెలుగులో నేను నమ్మకంగా మరి సమర్థుని, నేను సానుకూలత మరియు విజయాన్ని ఆకర్షణ, నేను ప్రేమ మరియు గౌరవానికి అర్హుడు. నేను సానుకూల దృక్పథం. ఒక స్లైడ్ ఇంగ్లీష్లో వస్తుంది, ఒక స్లైడ్ తెలుగులో వస్తుంది. సో లెట్ us incorporate affirmations into your routine to make positive affirmations a part of your daily life. మార్నింగ్ రెడ్ పొద్దున్న లేవడం ఏం చేయాలి? ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు మెడిటేషన్ చేస్తారో, కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు అనుకుంటారో, కుర్చీలో అనుకుంటారో. వాకింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్. వాకింగ్ చేసుకుంటూ అనుకుంటారో మీ ఇష్టం. ఒక్కొక్కటి బలంగా నమ్మి అనుకోవాలి. ఏమనుకోవాలి? ఇందాక చెప్పాక హౌ యామ్ ఐ థింకింగ్ లెఫ్ట్ సైడ్ రాసుకోండి, రైట్ సైడ్ ప్రతి సెంటెన్స్ పాజిటివ్గా రాయండి. ఏంటమ్మా క్లాస్ జరుగుతుంది, త్వరగా అటెండ్ అవ్వ. కాల్ చేశారంటే బట్టి 11 గంటల క్లాస్ ఉంది కదా, సగం అయిపోయింది ఆల్రెడీ. 3కి కాదు, చూడు, వెంటనే కనెక్ట్ అవ్వు. కలమంట చచ్చిపోతాను. ఎక్కడికి వచ్చాము? అది ఉదయం లేచిన వెంటనే ఒక కళ్ళు యాక్చువల్గా 5 AM క్లబ్ అని ఒక క్లాస్ చెప్పాలి మీకు, తర్వాత చెప్తాను. తెల్లవారు 5 గంటలు లేవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అది బ్రహ్మకాలం అంటారు. కార్టిజాల్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆల్ఫా స్టేట్లో మనం ఉంటాం. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. తెల్లారుజాములు లేచిన వాళ్ళు ఒక అద్భుతమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు చదివినా, అప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసినా, అప్పుడు మెడిటేషన్ చేసినా, అప్పుడు ఏమనుకుంటే సరే ఎక్కువ నిజం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లేచి లేవడంతో మొబైల్ చూడకుండా ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. నమ్మి అనుభూతి పొందుతూ. ఎప్పుడో జరుగుతుంది కాదు. ఆల్రెడీ డబ్బు లేదనుకోండి, నాకు డబ్బు సంపాదిస్తాను కాదు, ఇప్పుడు నాకు చాలామంది కంటే డబ్బు ఉంది, నాకు అర్హత ఉంది, నేను సాధించగలే స్థాయికి సరిపడగా నాకు శక్తి సామర్థ్యాలు నాకు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్లో అనాలండి మాటలో. పోస్ట్ హిప్నోటిక్ సెషన్స్ అంటే రేపు గురించి అంటాం. అది పోస్ట్ హిప్నోటిక్ సెషన్స్ అంటే రేపు బాగుంటాను, ఎల్లుండి బాగుంటాను అనేది. ఎఫర్మేషన్స్ అలా కాదు, ప్రజెంట్ టెన్స్లో అనాలి. ఇప్పుడు బాగున్నాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు నేను నవ్వగలను. నవ్వాలంటే మీరు నవ్వలేదా? దానికైనా ₹1,00,00,000 ఖర్చు కావాలా? నిర్మలా సీతారామన్ ఏమన్నా వద్దందా మిమ్మల్ని? నవ్వితే నేను ట్యాక్స్ వేస్తానని చెప్పిందా? నిర్మల నిమ్మకాయ పిండుతుందా మీకు ఏమన్నాను? లేదు కదా. సో విజువలైజ్ పెయిన్ అయితే మెంటల్ పిక్చర్స్. ఎఫర్మేషన్స్ని ఏదైతే ఉన్నాయో, నువ్వు ఏది పొందాలని అనుకున్నావో అది మనసుతో చూడు. ప్రపంచంలో అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఏంటి? చాలామంది రష్యా అనేవారు పూర్వకాలం, ఇప్పుడు అమెరికా అంటున్నారు. అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఇమాజినేషన్. నువ్వు ఏదైతే ఊహించుకున్నా అది జరుగుతుంది. బాబుల గురించి ఊహించుకుంటే బాబుల సినిమా తయారైంది. ఒక రచన అప్పుడు మనసపోలతో నేను రాసే ముందు ఊహించుకున్నాను, ఏదైతే ఊహించుకున్నా అది రాశాను. ప్రతిరోజు నేను పుస్తకాలు రాస్తూనే ఉంటాను. ఆటోమేటిక్గా హోల్ వస్తే హోల్ పేపర్ మీద పెడతాం, పేపర్ మీద పెట్టే బదులు కంప్యూటర్లో టైప్ చేస్తున్నాం అంతే. దానికి చాలా సార్ట్ గ్రాఫిటీ రైటర్ అని, క్విక్ బోల్ట్ అని, తర్వాత system.ao అని, క్యాన్వాస్ అని, ఇలా సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్లో ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాం. అక్కడ కూడా నా ఇమాజినేషన్ ఏదైతే ఉందో అదే రాస్తాను, అదే మీరు పుస్తకంగా చదువుతున్నారు. ఈవెన్ నిన్న పిక్చర్ డిజైన్ చేశాను, సంకల్ప సిద్ధి లా ఆఫ్ అట్రాక్షన్ బుక్ రాసినప్పుడు. ఆ బుక్ కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేశాను. అది కూడా క్రియేటివిటీ. ఏదైతే ఊహించుకున్నా అది జరిగింది. ఒక రచయిత ఊహించుకున్నాడు, పుస్తకం రాశాడు. ఒక సంగీతం ఆయన ఊహించుకున్నాడు, మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఒక బొమ్మ గురించి ఊహించుకున్నాడు, బొమ్మ గీశాడు. నీ గురించి నువ్వు ఏదైతే ఊహించుకున్నావు అది ఫ్యూచర్లో నిజమై తీరుతుంది.
ఇమాజినేషన్ని కాస్త పిక్చర్లో జోడించి సినిమా తీస్తే ఇట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. నాకు 5 స్టార్ హోటల్ ఉంటే నాకు నచ్చుతుంది అనుకున్నప్పుడు నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళినట్టు, రిసెప్షన్లోకి వెళ్ళినట్టు, నీ రూములకు వెళ్ళినప్పుడు ఆ జీవితం నిజంగా నీకు జరుగుతున్నట్టు ఊహించుకుంటే కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా యూ కెన్ స్టే ఇన్ 5 స్టార్ హోటల్స్. ఆటోమేటిక్గా క్రూజ్లో వెళ్ళినట్టు అనిపించింది అనుకోండి, క్రూజ్ గురించి ఊహించుకో. నువ్వు క్రూజ్లోకి ఎక్కావు, క్రూజ్లో ఉన్నావు, క్రూజ్లో డ్యాన్స్ చేసావు, క్రూజ్లో ఫోన్లు ఏం పనిచేయవు, ఆ ఫోన్లు కూడా పెట్టుకున్నావు. 100 MB నీకు డేటా కొనుక్కోండి అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు ఇవన్నీ ఊహించుకుంటే కొన్నాళ్ళకి 2-3 ఏళ్ళ లోపల నువ్వు క్రూజ్ షిప్ ఎక్కి తీరుతావు. ఇప్పుడు బ్యాచ్లో 2 సైకాలజిస్టులు ఉన్నారు. ఆ 2 సైకాలజిస్టుల కళ, డ్రీమ్ అండి, చాలా కాలంగా సైకాలజిస్టులు అవుతారని. ఒక సైకాలజిస్ట్ హస్బెండ్ అయితే 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం నా శిష్యుడు, ఇప్పుడు పెద్ద సీనియర్ టీచర్ వరంగల్లో. ఆయన కూడా MSc సైకాలజీ 20 ఏళ్ల క్రితం MSc సైకాలజీ చేశాడు. 25 ఏళ్ల క్రితం నా శిష్యుడు. వాళ్ళ వైఫ్ ఇప్పుడు సైకాలజీ క్లినిక్ వరంగల్లో పెట్టింది. వాళ్ళ డ్రీమ్స్ అండి, డ్రీమ్స్ కమ్ ట్రూ, కళలు నిజమైపోతాయి అంతే. అది విజువలైజేషన్ అంటే. ఎఫర్మేషన్స్ అంటే నీకు నువ్వు అనుకునేవి, బలంగా అనుకునేవి. విజువలైజేషన్స్ అంటే ఫ్యూచర్లో నువ్వు ఏది పొందాలనుకున్నావు అది నిజంగా ఇప్పుడు పొందినట్టుగా ఊహించుకో. రేపు పొందుతాను, ఎల్లుండి పొందుతాను, అవతల పొందుతాను కాదు, అదనమాట దృశ్యీకరణ. ఆ దృశ్యీకరణ చేసుకో. ఆటోమేటిక్గా రైట్ డౌన్ యువర్ ఎఫర్మేషన్, రీఎన్ఫోర్స్ దెమ్. నువ్వు ఏవైతే అనుకున్నావు పేపర్ మీద రాసుకో. పొద్దున్న మధ్యాహ్నం సార్ 2-3 నిమిషాలు మీకు టైం దొరకదండి. మొబైల్లో గంటల కూర్చుంటారు కదా, మొబైల్తో మతిపోగొట్టుకుంటారు కదా, అడ్డమైన గడ్డి చూస్తారు కదా. పొద్దున్న 3 నిమిషాలు, మధ్యాహ్నం 3 నిమిషాలు, సాయంకాలం 3 మీకు దొరకదండి. మనసులో అనుకోండి, అనుకున్నవి పైకి చదవండి, గట్టిగా చదవండి. మొన్న ఎవరికో పెట్టాను ఎఫర్మేషన్స్ ఒక షీటు, 10, 20, 25 ఉంటాయి. అవి రోజు అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి. ఇదే తెలుగులో ఉంటుంది. ఇందాక ఇంగ్లీష్లో చూపించేది మీ దినచర్యలో ధ్రువీకరణలు చేర్చడం. సానుకూల ధ్రువీకరణ మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి ఉదయం దినచర్య ఈ రోజును ధ్రువీకరణలతో ప్రారంభించండి. ధ్రువీకరణ విజయం యొక్క మానసికతను జత చేయండి. వాటిని రాసుకోండి. ధ్రువీకరణ బలోపేతం చేయండి. కుడి చేతితో చేస్తే ఎడం బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది, ఎడం చేతితో రాస్తే కుడి బ్రెయిన్లో రికార్డ్. ఓల్ బ్రెయిన్ థింకింగ్. రాయడంకి అనుకోవడానికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి మీరు ఏం కావాలనుకుంటున్నారో అందరికీ చెప్పేయండి. I wanted to be IAS officer, I wanted to be psychologist, I wanted to be something. ఎందుకు చెప్పాలంటే, నువ్వు పని పాటలకంటే అక్కడ కనిపించాలనుకోండి, ఏంట్రా నువ్వు ఏదో చేస్తున్నాను, ఏంట్రా పని పాటలకని తిరుగుతున్నాను అంటారా? బంధువులు రాబంధువులు అందరికంటే ఇమీడియట్గా నీకు గుండెల్లో గుచ్చి చంపుతున్నట్టుగా పొడుచుకు తినేసేవాడంటే గుణపాలు తీసుకుంటే బంధువులు అనమాట. వాళ్ళు మనకు అవసరం. ఫ్రీగా ₹1 కూడా జీతం లేకుండా మన కోసం మనం ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ తప్పులు చేస్తామా, ఎక్కడ మిస్టేక్ చేస్తామా, ఎక్కడ మిస్టేక్ అంటే తప్పు, టూతేక్ హెడ్ఏక్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళే. వాళ్ళు అలా అనుకోవాలి. మనకి ఏమో రావాలి, పౌరుషం రావాలన్నమాట. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కమిట్మెంట్. రైట్ డౌన్ ఆన్ పేపర్. ఇట్ ఈస్ ఇంటర్నల్ కమిట్మెంట్. నీతోటి నీకు కమిట్మెంట్ కోసం ఏం కావాలి? పేపర్ మీద రాయాలి. ఎదరోళ్ళతో కమిట్మెంట్ కోసం సోషల్ బాండింగ్, సోషల్ రెస్పెక్ట్, సోషల్ కనెక్షన్స్ కోసం అందరికీ చెప్పాలి. చెప్పడం వల్ల బెనిఫిట్ ఉంది. క్రిటిసైజ్ చేసే వాళ్ళకి నువ్వు ఎక్కడ దొరుకుతావని చూస్తారు. వాళ్ళ కోసం భయంతోటైనా సరే నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అలాగే నువ్వు డిజైన్ చేసుకోవడానికి, కష్టపడడానికి ఉపయోగపడుతుంది. వితిన్ 21 days రోజు చెయ్యండి. 22 రోజు ఇప్పుడు ఫోటో తీసుకోండి. 21 రోజుల దాని ఫోటో తీసుకోండి. మీ మొక్కలో రంగు, రుచి, చిక్కదనం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. 60 కావాలా, స్వీట్ 16 కావాలా, మీరే డిసైడ్ అయిపోండి. నవ్వుతూ జీవితాన్ని ప్రారంభించండి. అద్భుతంగా ఉంటుంది అనమాట. అద్భుత. సో వాకింగ్ ఛాలెంజెస్ అప్పుడప్పుడు మనకి అడ్డంకులు వస్తాయి ఇవి చేయడానికి. ఒకటి డౌట్స్ వస్తాయండి. అబ్బా ఇలా అంటే నిజంగా జరుగుతుందా? ఆ డౌటే మిమ్మల్ని కొంపముంది. సందిగ్ధత అంటే 2 డౌట్లు వస్తాయి, సందిగ్ధత అంటే 3 డౌట్లు వస్తాయి. ఇదే డౌట్ అర్జునుడికి వచ్చిందండి. అప్పుడు అర్జునుడికి అలా వచ్చినప్పుడు బాధ్యత, ఈరోజు గీతా థెరపీ అని CD పెట్టాను యాప్లో. గీతా థెరపీ చేసి
ట్రాక్ 1 అంతా గీతకి సైకాలజీకి లింకు, ట్రాక్ 2 నేను బాధగా చెప్తూ ఉంటాను, నేను ప్రశ్నలు పంపుతుంటాను. అర్జునుడు కూడా సేమ్ ఇదే అయ్యాడు అనమాట. శ్రీకృష్ణుడికి అప్పటికి ఇంగ్లీష్ రాదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే సంశయాత్మే వినశ్యతి, సంశయాత్మే వినశ్యతి. దానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటో తెలుసా? కన్ఫ్యూజ్ అవ్వకరా అర్జున, నీ ఫ్యూజ్ కొట్టేస్తుంది అని అర్థం. ఏంటో అర్థం అది? కన్ఫ్యూజ్ అవ్వకరా అర్జున, నీ ఫ్యూజ్ కొట్టేస్తుంది. కన్ఫ్యూజన్ తోటి కానీ యుద్ధం చేస్తుంటే ఓడిపోయిందడు. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఆఫ్ విజన్ తీసుకొచ్చేదే 18 చాప్టర్ల యొక్క భగవద్గీత. అందుకే ఈ మధ్యన అన్ని పుస్తకాలు ఎక్కువ 18 చాప్టర్స్ పెడుతున్నాను, కొన్నాటికి 21 పెట్టాను, మోస్ట్లీ 18. ఎందుకంటే 18కి ఒక మీనింగ్ ఏంటంటే భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉంటాయి. భగవద్గీతలో ఫస్ట్ ఒక ఏడుపు కొట్టు మొగంతో ఉంటాడనమాట. ఎవరు? అర్జునుడు. అర్జున విషాదయాగం. ఒరే ఏడుతూ కూర్చొని ఏడుపు కొట్టు మొగం కాదురా, జస్ట్ డూ ఇట్. కర్మయాగం, యాక్షన్, ద లా ఆఫ్ యాక్షన్. ఏడుపు గొట్టు మొగం నుంచి చేతలకి క్రియేట్ చేసే కర్మయోగానికి వెళ్తే ఇట్ ఈస్ నైక్ ఎంటర్టైన్మెంట్. జస్ట్ డూ ఇట్. నైక్ ఎంటర్టైన్మెంట్, నైకే. జస్ట్ డూ ఇట్ కర్మ. ఆలోచిస్తూ చూస్తూ చూస్తూ కూర్చుంటే నీ జీవితం చిరిగిపోతుంది. నవ్వాలనుకుంటే ఈరోజు నవ్వండి. ఫ్రెండ్స్ ఫోన్ చేయాలనుకుంటే ఈరోజు చేయండి. చుట్టాలకి బంధువులకి చేయాలనుకుంటే ఈరోజు చేయండి. చాలా కాలం నుంచి పనులు ఆగిపోతే ఈరోజు మొదలు పెట్టండి. నవ్వండి, లవ్వండి, మనస్ఫూర్తిగా చేయండి. మీ మొఖాల రంగు, రుచి, చిక్కదనం వచ్చేస్తుంది. నవనవలాడే వంకాయలే మీ మొఖాల పద్ధతి. నవ్వు లవ్వు లేకపోతే జీవితం శుద్ధ తండగా. నవ్వండి, బాగా నవ్వండి. సో డోస్ కన్సిస్టెన్సీ. చాలామంది ఈరోజు చేస్తారు. నేను చెప్పాను కదండి, ఏడుతున్నాడులో క్రాంతి గారు ఆడ పెద్ద భ్రాంతికారు అని చెప్పేసి ఈరోజు మాత్రం కంపల్సరీగా చేస్తారండి. రోజు 3 పూటలు చేయాలి. 3 పూటలు తింటాను కదండి, వీలైతే 30 పూటలు కూడా ఒకటి తింటాను. అడుగున కక్క మొక్కలు ఎగ్గు పెగ్గు ఎగ్గు పిజ్జాలు తినేస్తాం కదండి. చాలామంది పిజ్జాలు తిని కొజ్జాలు కూడా అయిపోయారు. ఏం చేస్తాం చెప్పండి? సాచురేటెడ్, అన్సాచురేటెడ్, పాలిసాచురేటెడ్ ఫుడ్స్ ఉంటాయి. ఈ పాచి ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అంటే పాచి ఫుడ్ అని అర్థం. నేను రైస్ రోజు వేడి చేస్తే ఫాస్ట్ ఫుడ్, పాచి ఫుడ్ అది. ఈ పిజ్జాలు బర్గర్లు తిని 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 తినితే ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి సక్సెస్ పనిచేయడం లేదండి ఎవరు కూడా. ఇంకేం కాగుతారు చెప్పండి, నాకు అర్థం కావట్లేదని. అంటే ఏంటంటే మనం ఈ ఒక్కరోజు చేయడం కాదండి, 3 పూటలు చేయండి. 21 రోజుల తర్వాత మీకు బెనిఫిట్ తెలుస్తుంది. మరో 21 రోజులు కంటిన్యూ చేస్తే కన్సాలిడేషన్ లోపల రికార్డ్ అయిపోతుంది. 66 రోజులు కానీ మీరు చేయగలిగినప్పుడు మీ జీవితంలో మీకు తెలియని వైబ్రెంట్ లుక్ వస్తుంది. కళ్ళల్లో కానీ బొగ్గల్లో కానీ లుక్ వస్తుందండి. మీ బొగ్గలు పిండాలనిపిస్తుంది. మేనల్ని, మేనకోడల్ని, మనవల్ని బొగ్గలు పిండుతామా, నా బంగారు కొండ బుజ్జి కొండ అని మీరు ఏ వయసులోనే సరే బొగ్గలు పట్టుకుని గిల్లుతుంటారు. మా ఆఫీసులో నా బొగ్గలు గిల్లేసేవారండి. చాలామంది ఫోటోలు ఉంటాయి బయట, బొగ్గలు తగ్గిల్లేసేవారు. నా బొగ్గలు బాగుండేవి అప్పట్లో. ఇప్పుడంటే కొంచెం బాగా మసలాన్ని అయిపోయాను, ఇంట్లో ఉండిపోతున్నాను కదా. బొగ్గలు గిల్లేసేవారు, ఫోటోలు పట్టుకుని గిల్లేస్తుండేవారు. అది మీరు రోజు పని చేయండి, యాక్టివ్గా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. ఆటోమేటిక్గా బేబీ పింక్ వస్తుందండి బొగ్గలకి. ఎందుకంటే మీ మనసులో నవ్వు ఉంది, లవ్ ఉంది, ఆత్మవిశ్వాసం టన్నులు ఉంటుందండి. మరి ఎనర్జీ కాక ఏమొస్తుందో చెప్పండి. సో 3 పూటలు చేయండి, రోజు చేయండి. మధ్య మధ్యలో డౌట్లు వస్తాయి, ఇంత చేసిన రాదండి. ఎందుకు రాదంటే జపాన్ మ్యాజిక్ స్ట్రీట్ స్టోరీ, చైనా మ్యాజిక్ స్ట్రీట్ స్టోరీ ఒక స్టోరీ ఉంది. అందరూ వరిలు ఎదురుకుంటే, గోధుమలు ఎదుర్కొంటే షుగర్ కేన్ వేస్తున్నారండి. ఒక ఆయన ఒక క్రాప్ వేసాడు. ఆ క్రాప్ ఏంటో లాస్ట్లో చెప్తాను. 1 year అయిందండి, అది మొక్క ఎంత వచ్చిందండి, ఇంకేం పెరగలేదు. అది మిగతా వాళ్ళందరూ అప్పటికే సంవత్సరంలో 3 క్రాప్లు వేసారు, డబ్బులు వచ్చేసినాయి. 2వ సంవత్సరం అది ఎంత వచ్చిందండి, ఏం ఎదగలేదండి. అందరూ వీడిని బట్టి తిడుతున్నారండి. పిచ్చాడీడు, మేమందరూ కూడా సంవత్సరం 3 పంటలు చొప్పున 2 ఏళ్ళలో 6 పంటలు వేస్తాం, 3వ ఏడు అది కూడా ఎంత వచ్చిందండి, అంతకంటే ఇంకేం ఎదగలేదండి. అది 4వ సంవత్సరం 40 అడుగులు పెరిగిందండి. 5వ సంవత్సరం 150 అడుగులు పెరిగిందండి. అది 150 సంవత్సరాల వరకు ఏ ప్రయత్నం లేకుండా డబ్బులు వస్తున్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాజిక్ బ్యాంబూ స్టోరీ అంటారు దాన్ని. మరి ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎందుకు అడగలేదంటే పైకి ఎదగడానికి ముందు
బలమైన పునాది కోసం కిందకి ఎదిగిందండి. అది స్ట్రాంగ్ అవ్వాలంటే బలమైన పునాది కావాలి. థియరిటికల్ నాలెడ్జ్ అంటే అదే, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే అది. బలంగా కిందకి వెళ్ళేటప్పటికి అది ఏమైందంటే పైకి వెళ్ళడానికి ముందు కిందకి బాగా ఎదిగింది. నెక్స్ట్ 1 year 2 years పైకి ఎదిగిందండి. బలంగా స్ట్రాంగ్నెస్ లోపల ఉండాలి. ఓపిక అంటే అది, సహనం అంటే అది. సహనం భూయిస్తే అంటారు, భూదేవ్ అంట సహనం కావాలంటారు. సహనం పేషెన్సీ లేని వాళ్ళందరూ పేషెంట్లు అయిపోతారు. నైట్కి నైట్ రిజల్ట్, నైట్కి నైట్ డబ్బు సంపాదన, నైట్కి నైట్ లాటరీ తరగడం, నైట్ నాకు స్టీల్ ప్లాంట్లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, బీటెక్ చేసేసి అవుతారు. వాళ్ళ ఆవిడ డాక్టర్, రీసెంట్గా 3 నెలల క్రితం పెళ్ళయింది. కొన్ని కోట్ల రూపాయలు డబల్ చేస్తాను, ట్రిపుల్ చేస్తానని చెప్పేసి కరోనా టైంలో డబ్బంతా వేస్ట్ చేశాడు. అతనికి ఇండస్ట్రీ కూడా ఉంది, అది కూడా పోయింది. స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీ అన్ని క్రెడిట్ మీద అప్పులు పాలైపోయాడు, కోట్లు అప్పులు పాలైపోయాడు. మ్యాజిక్గా డబ్బులు రావడం కోసం కంటే మన ప్రయత్నం ద్వారా వచ్చే డబ్బు మీద చాలా పేషెన్సీ, సహనము. మరి ప్రాబ్లమ్స్ ఎన్ని ఎలా విన్నానంటారు? అరే ప్రతి ప్రాబ్లంకి ఒక టైం పీరియడ్ ఉంటుందండి, ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మబ్బు ఇప్పుడు ఉంటుందండి, కాసేపటి తర్వాత ఉండదు. వెన్నపూస వెంటనే కరుగుతుంది, ఇనుము కాసేపటి తర్వాత కరుగుతుంది. ఈవెన్ గోల్డ్ రేటుకు 1,20,000 అంత అయిపోయింది, అది కూడా కరిగి తీరుతుందండి. ఈవెన్ అస్సలు కట్టగానే వజ్రం అండి, వజ్రం కూడా వజ్రంతో కట్ చేయొచ్చండి. ప్రపంచంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే దగ్గర ఎత్తు మీద మొట్టిగా ఇంటి గీత పెట్టండి, అక్కడ ఐఆమ్ పాసిబుల్ అవుతుందండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రపంచంలో ఏదైనా సరే సాధ్యమే. ప్రతి సమస్యకు ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు ఓపిక పెట్టాలి. ఓపిక పెట్టమంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈలోగా ఏం చేస్తారు? యూట్యూబ్లోని టీవీలో ఆడేమన్నాడు, ఎన్టీవీలో వీడేమన్నాడు, ఏబిఎన్ ఆంధ్రలో ఆడేమన్నాడు, వెబ్ సిరీస్. అది వెబ్ సిరీస్ కాదు సార్, డబ్బు సిరీస్. అది వాళ్ళ డబ్బుల కోసం మిమ్మల్ని అలవాటు చేస్తున్నారు. అది ఎందుకు మీరు టీవీలు చూస్తుండడం? అందరూ కలిపి కుటుంబంతో కలిపి కాసేపు కామెడీ మాట్లాడి చూస్తే ఫినిష్ అయిపోయింది అంతే. నెట్ఫ్లిక్స్లో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ బింజ్ టీవీ వాచింగ్ అంటారు దాన్ని. టీవీ9లో దరిద్రాలు, ఏబిఎన్ ఆంధ్రలో కొట్టుకోవడాలు, సాక్షి టీవీలో జగన్ గొడవలు, ఇవన్నీ చూస్తే నీకేమైనా ₹1 లాభం వచ్చిందా? బుర్ర పొల్యూట్ అయిపోయి పుచ్చుపెట్టిపోయింది మీద అంతా కూడా. మంచి మాటలు వినాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి పదాలు చదవాలి. ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఈ అఫర్మేషన్స్ని పాజిటివ్గా ఎనర్జీగా తీసుకుంటుంది. స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? పట్టుదలతోటి ప్రయత్నించి కంటిన్యూ చేయడం. దీన్ని ఏమంటానంటే నేను నిరంతర ప్రయత్నే ఫలి. ఈరోజు ప్రయత్నం చేయడం కాదండి, నిరంతర ప్రయత్నే ఫలి. ఈరోజు చేసి అబ్బా అనుకోవడం కాదండి, అయిపోయింది అనుకోవడం కాదు, కంటిన్యూటీ. ఎప్పుడో వేమన శతకంలో చెప్పాడు, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి నేనే బిగే పట్టు విడివెట కంటే జర జచ్చేట మేలరా విశ్వదాభిరామ, వింటే వేరా పోతే పోరా. ఎలాగే మీరు వినరు కదా, చెప్పడం నా ధర్మం, వినకపోతే మీ కర్మం. పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి? ఉడుము పట్ల పట్టుకోవాలి, 3 పట్ల కంటిన్యూ చేయాలి, అనుభూతితో ఫీల్ అవ్వాలి. ఆటోమేటిక్గా స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీ, స్ట్రాంగ్ డిటర్మినేషన్, దృఢత్వం. ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది? మీ దినచర్యలో సానుకూలతను చేర్చడం ద్వారా మీరు by incorporating positive affirmations into your daily routine, you can harness the power of positive thinking and create a more fulfilling and successful life. Remember, the key is consistency and belief in affirmation you choose. అనుకున్న పనులు నిరంతరం, అదే తెలుగులో ఉంటుంది ఇది, నిరంతరం నమ్మి అనుకోవాలి. ఐఎమ్ హెల్దీ, వెల్దీ, వైజ్, I can do it, I'm capable, I'm strong, I'm looking good. అర్థంలోకి వెళ్ళి హై ఐ లవ్ యూ, ఎంత బాగున్నావే, ఎంత ముద్ద వచ్చేస్తున్నావే అనుకోండి. మీ ముఖం పొద్దున్న మధ్యాహ్నం చూసి మీకు మీరు పొగుడుకోండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఒక్క పార్ట్ చూసుకుంటూ పొగడండి. అబ్బా ఐ లవ్ యూ, నీ కళ్ళు ఎంత బాగున్నాయో, ఐ లవ్ యూ, నీ బొగ్గులు ఎంత బాగున్నాయో, ఐ లవ్ యూ, నీ చిప్స్ ఉన్నాయి, లిప్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి. పాదాల నుంచి ఇక్కడ నుంచి ఒక్క పార్ట్ కింద 3 సార్లు చేయండి. మీ క్యాన్సర్ ఉంటే తగ్గుముఖం పెడుతుంది, హెచ్ఐవి అంటే నువ్వు చచ్చిపోవు, షుగర్ బీపీలో ఉంటే ఇంక పెరగవు. నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్, సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్ ద బెస్ట్ ఎస్టీమ్. డూ
మీకు ఆల్రెడీ కొన్నాళ్ళ క్రితం పంపాను సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అనేది. సెల్ఫ్ ఇమేజ్ అంటే నీ పట్ల నీకుండే ఒపీనియన్, నీ గురించి నువ్వేదనుకుంటున్నావు, నీ గురించి ఎలా ఫీల్ అవుతావు, నువ్వు గురించి ఏదనుకుంటున్నావు, దట్ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్. అలాగే నువ్వు ఏది కోరుకుంటున్నావు అది అర్థంలో చూసుకుని నీకు ఉంచుకుంటే సెల్ఫ్ ఫీలింగ్ అంటాం. ఆటోమేటిక్గా కొన్ని రోజులకి నువ్వేమనుకున్నావో నీ కళ్ళు, ముక్కు, చిక్కదనం అన్నీ అలా వచ్చేస్తాయి అనమాట. అనుభూతులు, బూతులు కాదు అనుభూతులు. ప్రేమతో నింపండి, అభినందించండి. నింద నీచ్ కమీని కుత్తో మనం రెడీగా ఉంటాం ఎవరో ఒకరు కామెంట్ చేయడానికి. కోడిగుడ్లకు ఏకపేయడానికి రెడీగా ఉంటావు కాదు. గ్రాటిట్యూడ్. ఎవరు ఏ విషయంలో నీకు మంచి చేశారో శత్రువు అయినా సరే కళ్ళు మూసుకుని ఒకసారి వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పండి. అత్తగారు కావచ్చు, ఆడపడుతు కావచ్చు, శత్రువు కావచ్చు, ఎదురింటోడు పొదిరింటోడు కావచ్చు, చిన్నప్పుడు మీకు నేర్పిన టీచర్లు కావచ్చు, మీ కాంపిటేటివ్ స్టూడెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి మీకు మంచి జరిగే ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం రెండో మూడో ఆ మంచి విషయాలు గుర్తుపెట్టుకుని ఐ లవ్ యూ రాజా అనుకోండి. గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి ఈ స్థితిలో తెలియదు. మూడ్ కెమికల్స్. తిట్టడం వల్ల కార్టిజాల్స్ రిలీజ్ అవుతాయని తెలియదు అనమాట. నెగిటివ్ కెమికల్స్. కామెంట్ చేసినా, నెగిటివ్ అనుకున్నా, క్రిటిసైజ్ చేసినా మీ బాడీలో దరిద్రం రిలీజ్ అవుతుంది. ప్రేమించిన, నువ్వు ఎదురాల్ని అభినందించిన, అభినందన అంటే అప్రిషియేషన్, అభినింద అంటే బ్లేమింగ్. విష్ణు సహస్రనామం, విష్ణు స్థుతి 1000 సార్లు విష్ణుమూర్తిని పొగుడు. పొగడపోతే ఆడే పడ్డట్టండి. ఆడు ఏసీ రూమ్లో కూర్చుని ఉంటాడు విష్ణుమూర్తి గారు, శుభ్రంగా పడుకుని ఉంటాడు, వాటర్ బెడ్ మీద పడుకుని ఉంటాడు, పెళ్ళంతో ఏమో కాలు మసాజులు చేయించుకుంటూ ఉంటాడు. ఆడు పొగడాలటండి. నువ్వు అంతటోడు ఇంతటోడు ఇంతటోట పొడితాడు కానీ లేవడటండి. హనుమాన్ చాలీసా 40 సార్లు పొగిడితే హనుమాన్ బికమ్ ఏ సూపర్ మ్యాన్. హనుమాన్ చాలీసా. శివస్థుతి, శివుడు ఆయన 0 అనుకుంటాడు. సార్ మీరు గొప్ప సార్ అంటే దేవుడు అంతాడు వాడే. పొగడపోతే పడ్డం లేదండి. మీరంతా నేనంతా. మీ పిల్లాన్ని ఎప్పుడన్నా పొగిడారు? కూర బాగుందని ఎప్పుడన్నారా? యూర్ లుకింగ్ సో స్మార్ట్ యా. అదే భలే బాగున్నావా అన్నావా? భుజం తట్టావా? చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని ఎప్పుడైనా చేతిలో చేసి పట్టుకున్నావా? ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీ పిల్ల మీద భుజం మీద చెయ్యేసి నడిచావా? అదే వాళ్ళు ఎవరైనా చూస్తారేంటో. అదే నీ పిల్లం అది. ఊళ్ళో వాళ్ళ పిల్లం అయితే ఎవరైనా చూస్తారని భయపడాలి. నీ పిల్లని చూస్తానంటే భయం ఏంటి? గొప్పగా ఫీల్ అవ్వు, నా పిల్లని ఎంత ప్రేమిస్తున్నానని చెప్పేసి. కూర బాగుందని అన్నావా? ఈ బట్టు బాగుంది, ఈ జోకాలు బాగుంది, కరెక్ట్గా ఈ డ్రెస్కి మ్యాచ్ అయిందని ఎప్పుడన్నా అన్నావా? అలా అను. నీ పిల్లం అచ్చుకుక్కలో వెనకాల వస్తుంది. అనకపో బొచ్చుకుక్కలో బౌ 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 బౌ. ప్రతి ఇంట్లో ఈ బౌలో ఉంటాయి, చూసుకోండి, కావాల్సి ఉంటాయి. అప్రిషియేషన్. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే. ఏంటనుకుంటారు అది? నువ్వు పడుకుంటే మాస్, నువ్వు నిలబడితే మాస్. నాగార్జున పాట ఉండదు అంతా. వెంకటస్వామి ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు గాలి పిలితే ఎంత బాగుంటుంది. నగుమాము కనరార్. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? నువ్వు గాలి పిలితే బాగుంటావా, పడుకుంటే బాగుంటావా, నిలబడితే బాగుంటావా? ఊళ్ళో దేవుళ్ళందరినీ పొగిడేస్తారా? నీ పిల్లని పొగడరా, నీ కొడుకుని పొగడరా, నీకు నువ్వు అసలు పొగుడుకోవా? పొగడుని చూడు. అప్రిషియేషన్. నీలో విశ్వరూప సందర్శనం స్టార్ట్ అవుతుందండి. విశ్వరూప సందర్శనం, అవే అఫర్మేషన్స్ అంటారు. ఎటువంటి జీవితం కావాలో అది ఊహించుకుంటే విజువలైజేషన్స్. అవి నమ్మి చేస్తే నీ జీవితం ఏది అనుకున్నావో అదే జరుగుతుంది అనమాట. అప్రిషియేషన్, అభినందన. డిప్రిషియేషన్ అంటే నింద, నీచ్ కమీన్ కుత్తే. గ్రాటిట్యూడ్ అనమాట. ఎవరి పట్ల ఎంత లాభం ఉందో సరే కృతజ్ఞత తెలియజేయండి. డెఫినెట్గా మీలో మంచి కెమికల్స్ వస్తాయి. మీ శత్రుత్వం తగ్గుతుంది, మంచిదనం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, హ్యాపీగా పెరుగుతుంది. ఉందలే మంచి కాలం ముందు ముందుగా. నా డైలాగ్ అదే. ఎప్పుడు డైలాగ్ ఒకటే, ఉందలే మంచి కాలం. ఏదైతే జరిగింది ఏదే జరిగింది. జరిగిందంటే మనం వాట్ హ్యాపెన్స్ ఈజ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ సేక్. బెంగాల్లో డీపెస్ట్ ఫారెస్ట్లో ఒక రాజుగారు బట్టలతోటి మరొకటితోటి బెంగాల్లో దండకార్యంలో వెళ్తున్నారు. ఇలాగా మంత్రి గారు ఎప్పుడో మాట అంటాడు. మంత్రి అంటే ఏంటో తెలుసా మీకు? మంత్ర అంటే మంచి మాట అని అర్థం. కరెక్ట్గా వినండి. చాలామంది పెన్నులు లేవు, పుస్తకాలు మేము మొక్కలు మండట 5 నిమిషాల తర్వాత ఇదంతా మర్చిపోతారు. మంచి మాట అంటే
మంత్ర అంటే మంచి మాట అని అర్థం. మంచి మాటలు చెప్పేవాడిని మంత్రి అంటారు. కౌన్సిలర్. మంత్ర అంటే మంచి మాట, మంచి మాట చెప్పని మంత్రి అంటాడు. మంత్రి ఎప్పుడు ఏమంటాడంటే జరిగిందేదో జరిగింది మహారాజా, జరిగిందేదో మన మంచిగా అంటాడు. వన్ డే రాజుగారికి తమ్మ కట్ అయిపోయిందండి. వెంటనే మంత్రి గారు అన్నారు, జరిగిందేదో జరిగింది అంతే మన మంచిగా మహారాజా అన్నాడండి. ఒరి నా వేలు పోతే నీకు మంచి జరుగుతుందా? ఇమీడియట్గా రాజుగారు తెలుసుకుంటే దెబ్బలు కొదవ అంటారు చూసారా, ఇమీడియట్గా మంత్రి గారిని జైల్లో పడేశాడండి. ఈ రాజుగారు బట్టలతోటి దండకారణ్యంలోకి వెళ్తున్నాడు. అక్కడ కలకత్తా కాళిక నాలికకి నరబలి ఇస్తున్నారండి అటవిక జాతీయులు వాళ్ళు. ఒక్కొక్కరిని పిలిచి చంపడానికి ట్రై చేసి నరబలి ఇస్తున్నారు. ఈలోగా రాజుగారు వంతొచ్చిందండి. రాజుగారిని కట్ చేయడానికి వెళ్ళేటప్పటికి కత్తి పెట్టినాడు, ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అంటే బటన్ వేలు లేదండి రాజుగారికి. నరబలి ఇవ్వాలంటే ఇట్ షుడ్ బి ఏ పూర్ణ కుంభ, పూర్తిగా కుంభ ఉండాలండి. వేలు లేకపోవడం అనేది డెఫిషియెంట్. యువర్ అన్ఫిట్ ఫర్ బలిదాన. నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి వాడిని వదిలేశాడు. వెంటనే రాజుగారికి అర్థమైంది, నా వేలు పోవడం పట్టే కదా నేను చచ్చిపోకుండా ఉన్నానని చెప్పేసి వెంటనే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి జైల్లో ఖైదుగా ఉన్న మంత్రిని విడిపించి, నీ వల్ల నేను బతికాను, నువ్వు జరిగింది జరిగింది మన మంచిగానో, నువ్వు అన్న మాట నిజమైంది అన్నాడు. మళ్ళా మంత్రి గారు ఏమన్నారంటే జరిగింది అంతా మన మంచిగా మహారాజా అన్నాడు. అదేంటిది నేను ఖైదులో పెట్టాను కదా, నీకు మంచి అలా జరిగింది. అవును సార్, నాకు ఈ 5,000 ఉండి నీకు 5,000 మీతోటి వచ్చుంటే నేను చంపేసింది కదండి. సో నాటియా చంపేసింది కదండి. మీరు నన్ను జైల్లో పెట్టుండకపోతే నేను మీతో వచ్చిందును, మీరు బతుకుందరు, నేను చచ్చిపోయిందను. నన్ను జైల్లో పెట్టడం నాకు మంచిగా జరిగింది. చాలామంది అంటుంటారు, ఒక డిప్రెషన్ తోటి మెంటల్ ప్రాబ్లం తోటి పరిచయం వచ్చాక 10 ఏళ్ళ తర్వాత మొదట నన్ను గుర్తించను, నన్ను 2 లక్షలు కొట్టాడు, 3 లక్షలు కొట్టేసి నన్ను ఎక్కువ డబ్బు విషయంలో తిట్టుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మీ దగ్గర కొట్టేసిన డబ్బులు నేనేం జేబులో పెట్టుకోను, అది అనాథాశ్రమాలకి లేదా కొట్టే నా మరొకటికి వెళ్తుంది. 10 years తర్వాత లండన్ నుంచి కెనడా నుంచి కాల్ చేస్తాడు. సార్ ఆ రోజు మీకోసం వచ్చానండి, నా జీవితాన్ని మార్చుకుంది. వచ్చింది డిప్రెషన్ కోసమే, కానీ నా జీవితం మారిపోయిందండి. ఇదిగోండి నేను వెళ్ళా కొన్నాను, ఇదిగోండి బెంచ్ కార్ కొన్నాను, ఇదిగోండి BMW కొన్నాను, ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు నేను సంపాదిస్తున్నాను. 10-15 years తర్వాత నా వాల్యూ తెలుస్తుంది, మీకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అంతా కూడా నాకు ఇచ్చిన 1 lakh 2 lakhs 3 lakhs దాని గురించి ఎక్కువ ఆలోచనలు వస్తాయి. వీడికి ఎంత ఇచ్చేసాం కాదని చెప్పేసి వాల్యూ ఇప్పుడు తెలియదు. ఇంప్లిమెంట్ చేసాక ఎదిగిన తర్వాత మహావృక్షం అయిన తర్వాత కామధేను కల్పవృక్షం వచ్చాక అప్పుడు తెలుస్తుంది వాల్యూ మీకు. గట్ ఇట్. అంచేత ఏంటంటే ఏం జరిగినా సరే కష్టం అని అనుకోకండి. మీకు ఒక టెస్ట్, మీకు ఒక ట్రస్ట్ తోటి ముందుకెళ్ళాలి. టెస్ట్ వచ్చినప్పుడు ట్రస్ట్ తోటి ముందుకెళ్ళాలి. ప్రతి అడ్డంక కాదండి. ఎవరి ప్రాబ్లం యాజ్ ఎ సొల్యూషన్. ప్రతి ప్రాబ్లము మీకు ఒక ప్రోగ్రెస్ క్రియేట్ చేస్తాయి. ప్రతి సమస్య ఒక సక్సెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏది వచ్చినా సరే జరిగిందేదో జరిగిందేదో మనం మంచుకొని ప్రయత్నించండి, ప్రేమించండి, అభినందించండి, నీకు నువ్వు పొగుడుకోండి, నీ పిల్లల కుటుంబాన్ని అప్రిషియేట్ చేయండి, కలిసి కూర్చోండి. టీ టచ్ టాక్ టైం, ఈ 3 ఇంపార్టెంట్. టచ్ చేయండి పిల్లల కుటుంబాన్ని, ఈవెన్ మేనతో టాక్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడండి, టైం స్పేర్ చేయండి. ఈ 3 ఉంటూ మీకు మీరు అనుకోండి, ఉన్నది ఒకటే జిందగీ, దాన్ని ఏడిపించుకు తినద్దు. లేవడం అప్పుడే తెల్లారిందని లేస్తున్నాం. ద డే స్టార్ట్ విత్ ఏడుపు, ద డే స్పెండ్ విత్ ఏడుపు, ద డే ఎండ్ విత్ ఏడుపు. నిద్దట్లో కూడా ఏడుపు కల్లే. నేనేమన్నా అంటే మీకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, అది మీకు చెప్పలేదు. ద డే స్టార్ట్ విత్ లవ్ అంటే పాజిటివ్ థింకింగ్ అని అర్థం. ఐ లవ్ యూ అంటే పాజిటివ్ థింకింగ్ అని అర్థం. ద డే స్పెండ్ విత్ లవ్, ఈట్ విత్ లవ్, డ్రింక్ విత్ లవ్. అంటే డే ఎండ్ విత్ లవ్, ప్రేమతోటి ముగించాలి. పడుకునేటప్పుడు డే స్లీప్ విత్ లవ్. ఈ 5 లవ్లు పాటించండి. ప్రపంచంలో మేము ఎవ్వరూ పట్టించుకోకపోతే వారి కర్మను వదిలేయండి. తిట్టారా సంతోషం, తిట్టుకునేవ్వండి. ఎవరన్నా అన్నారా సంతోషం అనుకునేవ్వండి. దాన్ని లెట్ దమ్ థియరీ అంటారు. లెట్ దమ్ అంటే వాళ్ళు అలాగే ఉంటారు, లెట్ మీ అంటే నేను అలాగే ఉంటాను. నువ్వు బాగున్నావా, అది ఇంపార్టెంట్. బాగుండాలంటే బాగా ఉండడం కాదు, కోట్ల రూపాయల బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, డబ్బు కాదు. బాగుండడం అంటే
లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్ అని 3 గుంటూ ఉంటాయి. లుకింగ్ గుడ్ అంటే సౌందర్యలహరి, ఫీలింగ్ గుడ్ అంటే ఆనందలహరి, బీయింగ్ గుడ్ అంటే ప్రేమలహరి. లుకింగ్ గుడ్ అంటే సౌందర్యలహరి, అందుకే అర్థంలో చూసినట్టు మీకు మీరు ప్రేమించుకోండి. ఫీలింగ్ గుడ్ అంటే ఆనందలహరి, కష్టమైన నష్టమైన స్థితబద్ధత, కష్టం నష్టం సుఖమైన సరే ప్రతి దాంట్లోని ఆనందాన్ని పొందాలి కానీ ఏడుతూ కూర్చోకూడదు. బీయింగ్ గుడ్ అంటే నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక శాంతి శాంతి శాంతి. ఆ శాంతి ఎక్కడుందని అడగండి, నాకు కూడా తెలియదు ఎక్కడుందో. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్ 3 గుడ్లు ఉండాలంటే నీ మనసుతో హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ మంత్ర. సో ఆటోమేటిక్గా మీకు అది అవుతుంది. గెట్ స్టార్టెడ్ టుడే అండ్ వాచ్ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్. ఈరోజే మొదలు పెట్టండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో విత్ ఇన్ 21 days తర్వాత మీకు అర్థమవుతుంది. సో అందరూ చేతులు పైకెత్తండి. I can, I can, I can, I can, I can, I can, I'm the best, I'm the best, I'm the best, I'm the best, I'm the best. మీ ఫ్రెండ్, దిస్ ఈజ్ క్రాంతికర్, ఐ లవ్ మై సెల్ఫ్, దిస్ ఈజ్ రాఘవేంద్ర, ఐ లవ్. 6 సార్లు మీ పేరు తలుచుకుని మీకు మీరు ప్రేమించుకుంటాను అనుకోండి. దట్స్ ఆల్. కొత్త జీవితం పొందాలంటే ఈరోజే మొదలు పెట్టండి. మళ్ళీ రేపు అనకండి, రేపు గ్రూప్ లేదు. రేపు 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 అంటే నీ జీవితం రేపైపోయినట్టు అర్థం. టుమారో ఈజ్ టూ లేట్. అందుకే కబీర్ దాస్ ఎప్పుడో చెప్పాడు, కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో, అభి కా కామ్ ఇసి వక్త్ కరో అని. రేపు పని ఈరోజు పని ఇప్పుడు పని ఈ క్షణమే మొదలు పెట్టమని. మనం దాన్ని ఏం చేస్తాం తెలుసా? ఆజ్ కా కామ్ కల్ కరో, కల్ కా కామ్ కభీ నా కరో. ఈరోజు పని ఎప్పుడు చేయి, రేపు పని చేస్తే చేయి, లేస్తలేదు. అలా వద్దండి. ఈ క్షణమే పెన్న పుస్తకం తీసుకోండి, నేను చెప్పినవన్నీ చేయండి. అండ్ అలాగే ఒక లిస్టు రోజు తయారు చేసుకోండి. రోజుకు 3, 4, 5, 6 ఫోన్లు చేయండి, మాట్లాడండి. 1 minute, 2 minutes, 3 minutes. బంధువులు, శత్రువులతో కూడా మాట్లాడండి, స్నేహితులు అయిపోతారు. మంచి వాళ్ళతో మాట్లాడండి, చెడ్డ వాళ్ళతో కూడా మాట్లాడండి. అందరితోటి మీకు యూనివర్సల్ లింక్ ఫామ్ అవుతుంది. నేను నోకియా ఫోను, లేదంటే రెడ్మీ ఫోను, శాంసంగ్ ఫోను మంచి వాళ్ళుగా అమ్ముతానంటే ఒక్కడు కూడా కొండండి. అందరి మీద మనం ఆధారపడి బతుకుతున్నాం. నీ మీద నేను, నాకు మీద పరస్పర ఇంటర్ డిపెండెన్స్. ఓకే, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్.